కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పాదయాత్రలో భాగంగా ఇల్లందు సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 30,000 మెజారిటీతో విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇన్ని మంచి పనులు చెయ్యాలంటే మరి మీరు కూడా ఏమన్నా చెయ్యాలి కదా. ఏం చేస్తారు 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 అభయ హస్తానికి అండగా నిలబడాలి. ఇదేంది అభయ హస్తం? పేదలకు కష్టాలలో ఉన్నోళ్లకు అభయం ఇచ్చే హస్తం. ఈ హస్తానికి మీరు అండగా నిలబడండి. ఈ అభయ హస్తం మిమ్మల్ని కాపాడుతుంది. అండగా ఉంటామన్న వాళ్ళందరూ చేయికి పై ఎత్తేటండి, పిడికిలు బిగించాలి. పైనున్న సోదరులు కూడా కొద్దిగా అనుమానం ఉన్నట్టుంది మా సోదరులకి. ఏం లేదు కదా, అందరు చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఈ ఇల్లందు నియోజకవర్గం మీ ఉత్సాహం, మీ ఊపు చూసినాక కాంగ్రెస్ పార్టీ 30,000 తోటి ఈ గడ్డ మీద జెండా ఎగరేస్తుంది. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఏ 12 మంది అయితే కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి గెలిపించారు, పార్టీ ఫిరాయించిన వాళ్ళు మళ్ళా అసెంబ్లీలకు అడుగు పెట్టొద్దు. ఈ 12 మందిని పాతరేయాల్సిందిగా మా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 12 మంది పార్టీని మోసం చేసిన వాళ్ళను పాతరేయాలి.